హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు ఉపయోగపడేట్టు అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రధానంగా ఎడ్డింగ్స్ చూసుకుంటే నేడు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అంటూ రావడం జరిగింది. అదేవిధంగా 11,062 టీచర్ పోస్టులకు డిఎస్సి. మరో పాయింట్ చూసుకుంటే 51 ఏళ్ల అర్హతను పరిశీలించండి అంటూ గ్రూప్ 1 గరిష్ట వయోపరిమితి సడలింపై హైకోర్టు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. అదేవిధంగా నేడు హార్టికల్చర్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన. మరో పాయింట్ చూసుకుంటే గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాలు విడుదల. అదేవిధంగా నేడు జూనియర్ లెక్చరర్ ఫలితాలు కూడా అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే మనకు నేవీలో 242 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఎయిమ్స్లో కూడా కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా మనకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో పిహెచ్డికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే మనకు మార్చి 26 వరకు సిఈయుటి యూజీ 2024 దరఖాస్తులు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో ఇది ఈరోజుకు సంబంధించి ప్రధానంగా అయితే హెడ్డింగ్స్. వీటి గురించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. నేడు కొత్త డిఎస్సి నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేసిన పాఠశాల విద్యాశాఖ అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే మనకు 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనకు నిన్ననే పాత నోటిఫికేషన్ అయితే రద్దు చేయడం జరిగింది. సో గతంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సో దీనికి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడడం జరిగింది. సో కొత్త ప్రభుత్వం రాగానే వీటికి మరికొన్ని పోస్టులను కలుపుతూ పాత నోటిఫికేషన్ అయితే రద్దు చేయడం జరిగింది. మనకు పోస్టుల వివరాలు చూసుకుంటే మనకు ఎస్జిటికి సంబంధించి 6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంటు 2,629, మనకు లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి 727, మనకు పీఈటీకి సంబంధించి 182, మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి 1,016 పోస్టులు ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్ 220, హెచ్జిటి 796 అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మనకు 11,062 పోస్టులతో అయితే ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. సో పాత నోటిఫికేషన్ రద్దు అయింది కాబట్టి దీనికి అన్ని విధాలుగా అన్ని క్లియర్ అయి ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు మాత్రం ప్రిపరేషన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఇది మనకు డిఎస్సికి సంబంధించి ఈరోజు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు పూర్తి నోటిఫికేషన్ రాగానే మీకు దాని గురించి పూర్తి వివరాలతోటి మరో వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు 51 ఏళ్ల అర్హతను పరిశీలించండి అంటూ గ్రూప్ 1 గరిష్ట వయోపరిమితి సడలింపై హైకోర్టు అంటూ ప్రధానంగా హెడ్డింగ్ రావడం జరిగింది. సో మనకు గ్రూప్ 1 పోస్టు రిక్రూట్మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి 51 ఏళ్లకు సడలించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. చాలా ఏళ్ల తర్వాత భర్తీ చేసిన గ్రూప్ 1 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం 46 ఏళ్లను అర్హతగా పేర్కొంది. దీనిని 51 సంవత్సరాలకు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్కు చెందిన నిరుద్యోగులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో దీనిపైన న్యాయస్థానం స్పందిస్తూ టీఎస్పీఎస్సీకి అయితే 4 వారాల్లోగా దీనిపైన నిర్ణయాన్ని వెలువడించాలంటూ మనకు టీఎస్పీఎస్సీని హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. సో మనకైతే 4 వారాల్లో దీనిపైన నిర్ణయం అయితే రాబోతుంది. సో దీని గురించి అప్డేట్ రాగానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేడు హార్టికల్చర్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అంటూ కూడా రావడం జరిగింది. మనకి ఉద్యానవన శాఖ పరిధిలో హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా మనకు టీఎస్పీఎస్సీ ఆఫీసర్ వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంది. సో దానికి సంబంధించిన అభ్యర్థులు ఈ నెల 29న టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10:30 ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుందంటూ మనకు వెల్లడించింది. ప్రాథమిక జాబితాకు ఎంపికైన అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ నుంచి చెక్ లిస్టును డౌన్లోడ్ చేసుకొని అందులో పేర్కొన్న ధ్రువపత్రాలతో పాటు 2 సెట్ల జిరాక్స్ పత్రాలతో వెరిఫికేషన్కు హాజరు కావాలంటూ మనకు సూచించడం జరిగింది. ఇది మనకు టీఎస్పీఎస్సీ హార్టికల్చర్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురించి కొంత సమాచారం. అదేవిధంగా మనకు గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాలు కూడా నిన్న విడుదలైనాయి. అదేవిధంగా మనకు ఈరోజు జూనియర్ లెక్చరర్ ఫలితాలు కూడా అంటూ మనకు ప్రాధాన్యత రావడం జరిగింది. అదేవిధంగా 22 సబ్జెక్టులకు 700 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ట్రిబ్ బుధవారం రాత్రి ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించేలా బోర్డు అధికారులు ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక జూనియర్ కాలేజీల్లో 1924 ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చిందంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం కల్లా మనకు ఫలితాలు రావచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మెడికల్ బోర్డు నుంచి అభ్యర్థులు డిజేబిలిటీ ధృవీకరణ అంశం పెండింగ్లో ఉండడంతో పర్సన్ విత్ డిజేబుల్ కేటగిరీలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులు ఇంకా ఖరారు చేయలేదు. సో దీని కారణంగానే కొంత వాయిదా పడిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు అయితే మనకు క్లియర్ అయ్యి ఈవినింగ్ వరకు వచ్చే అవకాశం ఉందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనకు డిగ్రీ లెక్చరర్ ఫలితాలు అయితే విడుదలైనాయి. మనకి ఈరోజు సాయంత్రం వరకు జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల కావచ్చు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే
మనకు నేవీలో 242 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 10 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే joinindiannavy.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ అయితే విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 17 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే aims.exams.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి ప్రవేశాలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి చివరి తేదీ మార్చి 13 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే మనకు mguniversity.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మార్చి 26 వరకు CUET UG 2024 దరఖాస్తులు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలనుకుంటారో వారైతే ఈ CUET UG దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 26 వరకు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి మే 15 నుంచి 31 వరకు అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్ పూర్తి వివరాలతో సపరేట్ వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఒకసారి మనకు CUET UG 2024 నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.